అందరికీ నమస్కారం. ఈరోజు జూలై 26వ తారీఖు అంటే భారత్ పాక్ మధ్య జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో 1999వ సంవత్సరంలో మే నెల నుంచి జూలై 26వ తారీఖు వరకు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కార్గిల్ ప్రాంతంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారతదేశం విజయం సాధించినందుకు చిహ్నంగా మరి ఈ యుద్ధంలో అమరులైనటువంటి మన అమర జవాన్లకు నివాళులుగా ఈరోజు జ్ఞానేంద్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్ నందు సెకండ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి గుండాల నరేంద్ర బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్గిల్ విజయ్ దివస్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అమరులైనటువంటి సైనికులందరికీ కూడాను ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి జాతీయ పతాకాలతోనూ అదేవిధంగా కొవ్వొత్తులతో వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. భారత సరిహద్దుల్లో మరి జవాన్లు మరి ఎంతో కఠోర శ్రమ కోర్చి మరి వాళ్ళ ప్రాణాలని రుణప్రాయంగా అర్పించి మన దేశ రక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి సైనికులందరికీ కూడాను ఒక నివాళిగా శ్రద్ధాంజలిని ఘటించడం ప్రతి పౌరుని యొక్క బాధ్యత. ఈ నేపథ్యంలోనే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నగరపాలక ఉన్నత పాఠశాల వెంగళరావు నగర్లో ఈరోజు జ్ఞానేంద్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ ఆధ్వర్యంలో మా లెఫ్టినెంట్ కమాండర్ అయినటువంటి శ్రీ గణేష్ గోదంగవి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి విద్యార్థుల్లో బాల్య దశ నుంచే ఒక సేవాభావాన్ని, ఒక పోరాట పటిమని, ఒక దేశభక్తిని, క్రమశిక్షణని, నాయకత్వ లక్షణాలని పెంపొందించేటువంటి ఉద్దేశంతోనే ఈ ఎన్సీసీ పనిచేస్తూ ఉంది. ఈ ఎన్సీసీ ప్రధాన యొక్క ముఖ్యమైనటువంటి విషయము యూనిటీ అండ్ డిసిప్లిన్. అంటే ప్రతి ఒక్కరు కూడా జాతీయ సమైక్యత కోసం పాటుపడాలి. అదేవిధంగా క్రమశిక్షణతో ఉన్నప్పుడే మనము అత్యున్నతమైనటువంటి శిఖరాల్ని అధిరోహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాల్య దశ నుంచి దేశభక్తిని, సేవాభావాన్ని, అంకిత భావంతో సేవలు అందించే విధానాన్ని అలవర్చుకోవడమే మనందరికీ కూడా లక్ష్యం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా ఈరోజు ర్యాలీ రూపంలో మనము తెలియజేస్తూ ఉన్నాము. జై హింద్, నమస్తే.